హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈ రోజు మన గార్డెన్ లో వర్షాలు వచ్చిపోయాయి కదండి. 2-3 డేస్ వర్షాలు పడిపోయాయి కదా. దాని తర్వాత మన గార్డెన్ లో కొన్ని పనులు ఉంటాయండి. ఆ పనులు ఏంటో నేను చేస్తూ మీకు చూపిస్తాను. కొంచెం నీమ్ స్ప్రే చేసుకోవాలి, అది నేను చేస్తుంటాను, మీకు చూపిస్తాను. ఇది ఒక చిన్న వీడియో అండి, చూడండి. బాయ్. బచ్చల కూర B12 ఫుల్ ఉంటదంట, మా అమ్మ చెప్తుంది అనమాట. బచ్చల కూర పచ్చడి కూడా చేస్తాం మేము. బచ్చల ఆకు బాగుంటది. అంటే వంకాయ ఏమంటారు, కూరగాయ రాజు అంటారు. ఈ రాజుని నేను మా ఇంటికి తీసుకెళ్తున్నాను. మరి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నావంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది, చెయ్యాలి నేను ఒక గార్డెన్ పెట్టాలి ఇలాంటిది అని. ఓకే. అయితే మొక్కలకి నీళ్లు పోస్తాం కదండి. మనం వాన వచ్చినా నీళ్లు పోసినా మనం ఇలా వాటర్ని ఒక దాంట్లోకి అయితే కలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను వర్షాల తర్వాత చేసే పనులంటే ఇది కూడా మెయిన్ పని అండి. చూడండి, వానపాములు వాటర్తో పాటు ఇలా కిందికి వచ్చేస్తాయండి. వాటర్ నుంచి కిందికి వచ్చేస్తాయి. పాపం వాటికి ఎక్కడ పోవాలో తెలియక ఒక దగ్గర జామ్ అయిపోయి ఉంటాయి. వాటిని మనం అలా నీళ్ళని కలెక్ట్ చేసి పెట్టుకొని వాటిని తీసి ఇలా మొక్కలలో వేసుకోవాలండి. ప్రతి కుండీ దగ్గర మనం ఇలా చెక్ చేసుకోవాలి. వాటర్ కలెక్ట్ కోసం పెట్టుకుంటాం కదా, కింద డబ్బాల కిందనో దేని కిందనో వాటికి చల్లగా ఉన్న ప్లేస్లోకి వచ్చి ఉంటాయి. ఇదిగో చూడండి, ప్రతి టబ్బు కింద ఉంటాయండి. చూడండి ఎలా ఉన్నాయో. వీటన్నింటినీ గ్లౌజ్ వేసుకొని చేతితో పట్టుకొని తీసుకోవచ్చు. నాకు ఆ టైంకి గ్లౌజ్ అందుబాటులో లేకుండే, అందుకే నేను దాంతో తీసుకొని మళ్ళీ మొక్కలలో వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వర్షాలు వచ్చినప్పుడు మనం వాటర్ని ఇలా సేవ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇదొక పని. స్లాబ్ మొత్తం వాటర్ ఇలా ఒక దగ్గర స్లోప్ ఉన్న దగ్గరికి వచ్చి ఆగుతాయి కదండి. వాటన్నిటిని మనం వర్షాలు పోగానే ఇలా క్లీన్ అయితే చేసుకోవాలి. లేదంటే మన స్లాబ్కి ఏ మాత్రం ఇబ్బంది కాకూడదు అని అనుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనం టెర్రస్ గార్డెన్ పైన పెట్టుకోవడానికి రెడీ అవుతాము. అయినా కానీ నీళ్ళని మాత్రం స్టోర్ చేసుకోవద్దు. ఇలా ఒక దగ్గర ఆగినా కానీ మనకి దోమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం వాటిని ఎప్పుడప్పుడు క్లియర్గా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా వర్షాలు పడిపోయిన తర్వాత మనకు మొక్కలకి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవాలండి. లేదంటే పండు ఈగ, చిన్న చిన్న ఇన్సెక్ట్స్, పెస్ట్ అటాక్ అవుతుంది. కాబట్టి మనము నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవాలి. నేనైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. చూడండి, పెద్ద స్ప్రేయర్ తెచ్చుకున్నానండి, దాంతో నేను ఇలా స్ప్రే చేసుకుంటున్నాను. నీమ్ ఆయిల్ కొద్దిగా విమ్ లిక్విడ్, కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలిపి, నీమ్ ఆయిల్ కూడా 3 ఒక దగ్గర వేసుకొని కలిపి వాటర్లో వేసుకొని అయితే నేను ఇదిగోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. గార్డెన్ మొత్తం ఇలా స్ప్రేయింగ్ చేస్తున్నాను. చూడండి, ఆకులన్నీ బాగా తడిచేటట్టు కింది నుంచి మీది నుంచి మొత్తం గార్డెన్ అంతా ఇలా అయితే స్ప్రే చేసుకుంటున్నాను. వర్షాకాలం అయిపోయినాక వర్షాలు పడిపోయిన తర్వాత మాత్రం ఇలాంటి పనులు చాలా ఉంటాయండి. ప్రతి మొక్కని చెక్ చేసుకోవాలి. మొక్కని చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెస్ట్ ఒక్కసారి అటాక్ అయిందంటే బాగా ఇబ్బంది అయితే పడాలి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఆల్రెడీ చిక్కుడు మొక్కలకైతే లైట్గా పేనుబంక అయితే స్టార్ట్ అయింది. అన్నిటికీ పనికొస్తుందని చెప్పి నేనైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. స్టార్టింగ్ స్టేజీలోనే వారానికి ఒకసారి అయితే మనం ఇలా స్ప్రే చేసుకుంటే కొంచెం అరికట్టవచ్చు, తొందరగా పేనుబంకని అరికట్టవచ్చు. చూడండి, ఇది ట్యాంక్ ఖాళీ అయిందని
ఒక సైడ్ చేతికి వేసుకొని అయితే స్ప్రే చేసుకున్నాను మొత్తం. ఇంకోటి ఏంటంటే ఇంకో పెస్టిసైడ్ అనొచ్చు, లేదంటే ఇది మనం మొక్కలకి బలాన్ని ఇచ్చే పనిలో అయితే ఇంకో పని అయితే చేసుకోవాలి. మన గార్డెన్లో ఉన్న ఆకులనన్నింటినీ, పప్పయ్య ఆకులు, రావి ఆకులు, బంతి చెట్టు ఆకులు, మునగ ఆకు, వామాకు, అన్ని రకాల ఆకులను అయితే నేను తీసుకుని ఒక పెస్టిసైడ్ అనుకోవచ్చు, లేదంటే దానికి బలానికి నైట్రోజన్ రిచ్ కదండి ఆ గ్రీన్ ఆకులలో, అందుకని నేను ఇవన్నిటిని ఒక డబ్బాలో వేసుకుని దీన్ని ఒక లిక్విడ్ లాగా అయితే తయారు చేసుకుంటాను. అది మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. చూడండి, మునగాకు కూడా వేసి వాటర్ పెట్టేసుకున్నాను. దీంట్లోకి మనము నీమ్ పౌడర్, వేపాకులు కూడా వేసుకోవచ్చు అండి. వేపాకులు, సీతాఫలాకులు అన్నీ వేసుకొని పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది ఒక 5-6 రోజులు వదిలేస్తే మంచి లిక్విడ్ తయారవుతుంది. అది మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు, బాగుంటుంది, మంచి పని చేస్తుందండి అది. చూడండి, చిక్కుడు చెట్టుకు చిక్కుడు కాత చాలా వస్తుంది, కానీ పైకి ఉన్నాయండి చిటారు కొమ్మన చిక్కుడు కాయలు. చూడండి, తెంపుకుంటున్నాను. ఈసారి చిక్కుడుకాయలు, ఈసారి పంట బాగానే వచ్చిందండి. చిక్కుడుకాయలు చూడండి ఎంత పైకి ఉన్నాయి. స్టూల్ వేసుకొని ఎక్కి మరీ తెంపుకోవాల్సి వస్తుంది. ఇలా చిక్కుడుకాయల హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. బాగా వచ్చాయండి చిక్కుడుకాయలు. పొడుగు చిక్కుడు, పొట్టి చిక్కుడు అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.